బీజేపీ ఎంపీ బండి సంజయ్ గురువారం నాడు మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో కేటీఆర్ ఓవైపు ఆ ఫామ్ హౌస్ నాది కాదు, మా ఫ్రెండ్ది, లీజుకు తీసుకున్నారు అంటూనే కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే ఇదే అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా చెప్పుకొచ్చారు. అసలు నీకు ఏ ఫామ్ హౌస్ లేనప్పుడు గతంలో రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టినామని కేటీఆర్ ప్రశ్నించాడు బండి. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూములు, నయీం డైరీ కేసులను పూర్తిగా నీరుగార్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా తప్పించారన్నారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ ఇప్పించేందుకు స్వయంగా కాంగ్రెస్ నేత కోర్టుల్లో విశ్వ ప్రయత్నం చేస్తూ వాదనలు వినిపించారని ఆయన పేర్కొన్నారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థిని నిలబెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన నాయకుడినే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆయన గెలుపును ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదనేది జగమెరిగిన సత్యమని బండి పేర్కొన్నారు. ఇటీవల దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమై తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అదానితో బీజేపీ కుమ్మక్కైందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీనికేం సమాధానం చెబుతారని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు చేస్తే సంసారం, ఇతర పార్టీ నేతలు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు గాయగాయ చేయడం సిగ్గుచేటని ఆయన గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలను, ఇద్దరి మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందాలను బీజేపీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుండటంతో ఓర్వలేని ఈ పార్టీలు ప్రజలకు ప్రయోజనం లేని అంశాలపై లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీజేపీని బదనాం చేసేందుకు అదానీ, సెబీ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకొచ్చి మీడియాను సైతం పక్కదారి పట్టిస్తుండడం విస్మయం కలిగిస్తోందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తీవ్రమైన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలపై అనేక కేసుల రూపంలో కత్తి వేలాడుతుండటంతో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపించారు బండి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.